హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి తోటకూర ఫ్రై. ఈ తోటకూరలో పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. ఎన్నో విటమిన్స్ కలిగి ఉంటుంది. ఇది చాలా ఆరోగ్యం. తోటకూర తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఈ తోటకూర ఫ్రై మనం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి ఇలా ట్రై చేయండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అయితే ఈ తోటకూర ఏదే కానీ ఆకుకూరలో మనము ఇవి కట్ చేయకముందు కడగాలి అని అంటారు. నేనైతే కట్ చేసిన తర్వాతనే కడుగుతా, ఎందుకంటే ఎక్కడన్నా ఇసుక మధ్యలో ఉన్నా కానీ పోతుంది. ఇలా కడిగి పక్కన పెట్టేసుకున్నాను తోటకూర అనేది. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచుకొని తర్వాత దాంట్లో పోపు గింజలు అనేటివి జీలకర్ర వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే ఉల్లిపాయలు, ఎండుమిర్చి ఒక 2, దీంట్లోనే కరివేపాకు 2-3 రెబ్బలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యే వరకు మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అట్లా. తర్వాత మూత తీసి చూస్తే ఇవన్నీ కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. తర్వాత దీంట్లోకి కచ్చపక్క దంచి పెట్టుకున్న వెల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయ వల్ల ఏ కర్రీలో అయినా టేస్ట్ అనేది ఎక్కువ యాడ్ అవుతుంది. ఎల్లిపాయలు కచ్చపక్క దంచి ఇందులో వేసుకున్నాను. తర్వాత ఇవి మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతలోపు ఇవి కలర్ అనేటివి చేంజ్ అయిపోతున్నాయి. తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేయాలి. దీంట్లోకి తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలిపి దీంట్లోకి మనము పక్కన కడిగి పెట్టుకున్నాం కదా ఈ తోటకూర, ఇది అనేది దీంట్లో వేసుకోవాలి. ఈ తోటకూర మొత్తాన్ని వేసుకొని ఇది కనిపించడానికి ఇట్లా ఉంటుంది, కానీ ఈ దగ్గరకు వస్తే అడుక్కు అనేది వెళ్ళిపోతుంది. నేను 1/2 కిలో తీసుకున్న తర్వాత ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కింద పడకుండా మెల్లిగా ఇలా అడుగు నుంచి కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. అడుగుకి ఎందుకంటే ఈ తాలిపాటే ఉంటే ఉల్లిపాయలు అనేటివి మాడిపోతాయి. అలా కాకుండా ఒకసారి అడుగు నుండి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఇది అనేది మొత్తం దగ్గరకు వస్తుంది. అలా దగ్గరకు వచ్చి ఒక కప్పెడు అట్లా అంతే అవుతుంది. ఇంతలా కనిపిస్తుంది. కానీ మూత పెట్టేసుకొని ఒక 10 నుంచి 15 మినిట్స్ అట్లా వదిలేయాలి. చూడండి మొత్తం దగ్గరకు వచ్చేసింది. తర్వాత దీంట్లో వాటర్ అనేటివి వస్తాయి. చూడండి వాటర్ ఎట్లా వస్తున్నాయో. ఈ వాటర్ మొత్తము ఈ తోటకూర అనేది పీల్చుకోవాలి. అప్పటి వరకు ఉండాలి. ఇలానే తోటకూరకు మొత్తము అవి వాటర్ అనేటివి ఇనికిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ మధ్యలో కలుపుతూ మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలి అడుగట్టకుండా. దీంట్లోనే ఇలా కలుపుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మెదుపుకుంటున్నట్లు కలుపుకోవాలి. ఎందుకంటే అదెంత ఉడికినా కానీ ఈ తోటకూర అనేది ఉడకనట్లే అనిపిస్తుంది. ఇలా చెంచుకతో మెదుపుకోవడం వల్ల అది జిగురుగా దగ్గరికి అనేది వస్తుంది. తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా కారం అనేది తీసుకోవాలి. ఇలా కారం వేసుకొని అలాగే మూత పెట్టేసుకోవాలి. తర్వాత మూత తీసుకోవాలి, ఎందుకంటే ఈ వాటర్లో అనేది కారం అనేది ఉడుకుతుంది. మళ్ళీ కారం ఉడకలేదు అట్లా అనకుండా తర్వాత మూత తీసి మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అడుగు నుంచి మొత్తం కలిసేలా ఇలా మొత్తం కలిపేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేయాలి. చాలా హెల్తీ అండి తోటకూర అయితే తినడం వల్ల. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఏదన్నా హెల్త్ బాగాలేని వాళ్ళకి ఇది పెట్టడం వల్ల తొందరగా హెల్త్ అనేది బాగా అవుతుంది. తర్వాత ఇది మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత మళ్ళీ
దీంట్లోనే మనము ఎక్కడ ఉప్పు అనేది యాడ్ చేయలేము. ఈ లాస్ట్ నీరు మొత్తం ఇనికిపోయిన తర్వాత తగినంత ఉప్పు, ఈ తోటకూరలో కానీ కొద్దిగా ఉప్పు అనేది తక్కువనే తీసుకోవాలి, చూసి వేసుకోండి. తర్వాత ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ అయినా అట్లా మొత్తం ఉడికే వరకు ఉంచుకోవాలి. తర్వాత చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో, కలర్ కూడా చేంజ్ అయిపోయింది, ఆకు కలరు అనేది. ఇలా మొత్తం చేసి మొత్తం కలిపేసుకొని పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్ టేస్టీ తోటకూర ఫ్రై రెడీ. మీరు ఇలానే చేస్తారా? ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.